ఒకే ఒక్క మీటింగ్ అధికార పార్టీని షేక్ చేస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే హాట్ టాపిక్ అయిపోయింది. పార్టీ స్టేట్ చీఫ్ నుంచి సీఎం వరకు, అపోజిషన్ నుంచి ఏఐసీసీ దూత వరకు అందరి నోట అదే మాట. టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ గా మారిపోయిన ఎమ్మెల్యేల రహస్య సమావేశం హస్తం పార్టీలో గుబులు పుట్టిస్తోందట. దీనికిక్కడే చెక్ పెట్టాలని రాష్ట్ర పెద్దలు అనుకుంటుంటే ఓ ఎమ్మెల్యే మాత్రం తగ్గేదేలే అన్నారట. ఇక తప్పదు అనుకుని ఏఐసీసీ ఇన్ఛార్జిని రంగంలోకి దించుతున్నారు. ఎమ్మెల్యేలతో సెపరేట్గా భేటీ కానున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలని బుజ్జగిస్తారా? దారిలోకి తెచ్చుకుంటారా? మంత్రులతో గ్యాప్ లేకుండా సెట్ చేస్తారా? ఏం జరగబోతోంది? ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్తో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్. ఎమ్మెల్యేలతో సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జ్ భేటీ. అసంతృప్తికి చెక్ పెడతారా? అంతా సెట్ అయ్యేనా? అంతా బాగుంది గాని ఎక్కడో తేడా కొడుతోంది సీనా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓ ఇష్యూ అయిపోగానే మరో టాపిక్తో, అయితే అంతర్గత కుమ్ములాటలు, లేకపోతే అపోజిషన్ ప్రెషర్తో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి పిడుగులాంటి వార్త గుండెలు గుబేల్ చేసిందట. అదే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆర్గనైజ్ చేసిన మీటింగ్కు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణ రాజకీయాలను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి. ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి రాగం వినిపించారని, దాని వెనుక ఎన్నో ఈక్వేషన్స్ ఉన్నాయని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే భేటీ అయ్యింది నిజమేనని పలువురు ఎమ్మెల్యేలు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మాట్లాడినా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తగ్గేదేలే అని చెప్పడంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి టచ్ లోకి వచ్చారు. తాను వచ్చే వరకు ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడొద్దని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఇష్యూ చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి అంతా సెట్ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు టైం కేటాయించారు. మొదట ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఆ తరువాత కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. చివరగా మెదక్, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి వాళ్ల ప్రాబ్లమ్స్ ఏంటో విననున్నారు. అయితే రహస్య భేటీ అయిన 10 మంది ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ అవుతారని 4 రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుండడం ఆసక్తి రేపుతోంది. అయితే సీక్రెట్ మీటింగ్ కు వెళ్లని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే టైం ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధికారులు కూడా తమ మాట వినడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారట హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. గాంధీభవన్లో జరిగిన భేటీలో కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నా మంత్రుల తీరులో మార్పు రావడం లేదట. అందుకే ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారట. అది కూడా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. అయితే భేటీ హాట్ గా సాగే అవకాశముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రుల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు ఎమ్మెల్యేలు తమ వాయిస్ బలంగా వినిపించాలని ఫిక్స్ అయ్యారట. సీఎం, రాష్ట్ర ఇన్ఛార్జి ముందే ఏదో ఒకటి తేల్చుకోవాలని భావిస్తున్నారట. అయితే మంత్రులతో ఎమ్మెల్యేల గ్యాప్ ను ఎలా సెట్ చేస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది. కేసీ వేణుగోపాల్ చెబితే కూడా పలువురు మంత్రుల తీరులో మార్పు రాలేదంటే, సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి చెబితే ఎమ్మెల్యేలతో రాజీకి ఒప్పుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల మధ్య ఉన్న పంచాయతీని తెంపడం అంత ఈజీ కాదన్నది గాంధీభవన్ వర్గాల టాక్. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక భేటీ అన్ని ఇష్యూస్ కు ఎండ్ కార్డ్ వేస్తుందా, లేక హస్తినకు దారి తీస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను
జనంలోకి పాజిటివ్గా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారట పార్టీ పెద్దలు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా డిస్కస్ చేస్తారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకిచ్చే 42% రిజర్వేషన్లను బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంటున్న ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్న విషయాన్ని విస్తృతంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలని అనుకుంటోంది. ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లతో ఉన్న ఇబ్బందులు, మంత్రులతో గ్యాప్, అధికారులు తమ మాట వినడం లేదన్న విషయాలన్నీ సీఎంతో పాటు పార్టీ పెద్దలకు చెప్పుకోనున్నారట ఎమ్మెల్యేలు. ప్రత్యేక భేటీ తరువాతైనా ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కారమవుతాయా లేక కథ మళ్లీ మొదటికే వస్తుందా అనేది వేచి చూడాలి మరి.